లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశకు అతని తమ్ముడైన ఫిలిప్ చతుర్థాధిగాను, అబిలేనే దేశకు లూసానియా అధిపతిగా, అన్నయు కయ్యప్పయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలంన అరణ్యంలోనున్న జకర్య కుమారుడైన యోహానునకు వాక్యము వచ్చి అంతటా వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయ బాప్తిసం పొందని యోర్దాను దేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండ మెట్టు పల్లము చేయును, వంకర మార్గం తిన్నని వగును, కరక్కు మాలు సున్నని వగును, శశలు ది రక్షణకు అరణ్యంలో కేకలు వేయకని శబ్దము ప్రవక్త వాక్యముల గ్రంథం రాయబట్లో ఇది జరిగాను. అతను బాప్ము పొందవ జన సమూహములను సర్పసంతానం రాబో ఉగ్రతను తలుచుకొనుడు, మీకు బుద్ధివాడెవడు, మాకు తగిన ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టవద్దు. దేవుడు రాళ్ల వలన అబ్రహామును పిలుపు పుట్టిబడితో చెప్పును. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరించబడి ఉన్నదక మంచి ఫలం ఇచ్చని ప్రతి చెట్టును నరకబడి అగ్ని వేయబడునని చెప్పాను. అందుకు జనులు, అయితే మేమేమి చేయవలనని అతడుగగా, అతడు లుంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వవలననియు, ఆహారం గలను అలాగే వలననియు వారితో చెప్పు. సుంకను బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయని అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొని వద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరి బాధపడకయు ఎవని మీద అపనింద వేయకయు మీ ఇష్టములతో తృప్తి ఉండుడని వారితో. ప్రజలు కనిపెట్టుచు, ఇతడు కృషి ఉండేమో